గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఆర్యవైశ్యుల కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చైర్మన్ రాకేష్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గుడిబండ ఆర్యవైశ్య సంఘం పాలకవర్గం, ఆర్యవైశ్య సంఘం నాయకులు, అధ్యక్షులు మాకం జయప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీ రామకృష్ణమూర్తి, కార్యదర్శి మాకం శ్రీధర్, యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ ఎం రవికుమార్ వీరి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ మరియు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి ముఖ్య అతిథులుగా నూతన కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో చైర్మన్ రాకేష్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి రిబ్బన్ కట్ చేసి నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం నూతనంగా నిర్వహించిన కాంప్లెక్స్ భవనాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేషులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిబండ ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవిని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్లకు శాల్వ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప, గుడిబండ మండలం మైనార్టీ అధ్యక్షులు, మీడియా ప్రతినిధులు షబ్బీర్, సీనియర్ మీడియా ప్రతినిధులు నాగరాజ్, శ్రీధర్, రాజ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు. పెద్దగా గుర్తుపెట్టుకోవాలి సార్. దానికోసం ఆత్మార్పణ దినంగా మీరు డిసెంబర్ 15 ప్రకటించండి అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఒక్క ఆర్యవైశ్యులే కాదు, మళ్ళీ జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలని జీవో ఇవ్వటం జరిగింది. అలాగే భావి తరాలకి పొట్టి శ్రీరాములు గారి గొప్పతనం తెలిసే విధంగా మాకు 5 ఎకరాల స్థలం ఇవ్వండి సార్, మీరు డబ్బులు వేస్ట్ చెయ్యం, మేమే స్థలంలో స్మృతివనం కట్టుకుంటాం, మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం, ఏదైతే సత్యసాయి ట్రస్ట్ ఉందో, ఏదైతే ఇస్కాన్ ట్రస్ట్ ఉందో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉందో, రాబోయే రోజుల్లో అమరజీవి పొట్టి